డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. SHO AP టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రకృతిని రక్షించుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే అంశంలో భాగంగా ఇవాళ తుంగభద్ర నది కలుషితం అవుతున్నటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుందాం. కర్నూలు పట్టణానికి ఆనుకుని ప్రవహిస్తున్నటువంటి ఈ తుంగభద్ర నది రోజు రోజుకి కలుషితం అవుతోంది అని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఓల్డ్ పంప్ హౌసు, రాజా దర్గా, సంకల్ బాగ్, సాయిబాబా గుడి, బండిమెట్ట, రాంబొట్ల గుడి ప్రాంతంలో సహా మురుగునీరు నేరుగా తుంగభద్ర నదిలోకి వెళుతోంది. చూడండి, ఈ పట్టణానికి పక్కనే పారుతున్నటువంటి స్వచ్ఛమైనటువంటి తుంగభద్ర జలాలు ఈ పట్టణంలో ఉన్నటువంటి డ్రైనేజీ నీరు పోయి నేరుగా నదిలో కలవటం వల్ల ఎంతో ఇబ్బంది అవుతూ ఉంది. ఓల్డ్ పంప్ హౌస్, రోజా దర్గా, సంకల్ బాగ్, సాయిబాబా గుడి, బండిమెట్ట, రాంబొట్ల గుడి ప్రాంతంతో సహా అనేక రహదారుల వెంటగా వచ్చేటువంటి డ్రైనేజీ నీళ్ళల్లో తుంగభద్ర నీళ్ళల్లో కలుస్తూ ఉంది. గతంలో కూడా చెప్పుకున్నాం, నదుల్లో, సముద్రంలో ఈ వ్యర్థాలు, ఈ మురుగునీరు కలిపేస్తే అడిగేది ఎవరు అని, ఇబ్బంది ఏమిటి అని. అదే సమస్య. నదుల్లో ఈ మురుగునీరు కలవటం వల్ల ఆ నది ఎక్కడికైతే వెళుతుందో, ఎంత దూరం అయితే వెళుతుందో, నదికి రెండు పక్కలా ఉన్నటువంటి గ్రామాల ప్రజలు ఆ నీళ్లు వాడుకున్నప్పుడు వాళ్ళకి ఎన్ని రోగాలు వస్తాయి, ఎన్ని అంటువ్యాధులు వస్తాయి, ఎన్ని ఇబ్బందులు వస్తాయి, అది మనం గమనించాలి. ఎగువ ప్రాంతం ఉన్నటువంటి ప్రజలు గమనించాల్సినటువంటి విషయం అది. కల్లూరు ఎస్టేటు, దేవానగరు, కృష్ణనగరు, చెన్నమ్మ సర్కిల్ కాలనీకి చెందినటువంటి మురుగునీరు హంద్రీ నది, ఒక్కలేరు వాగుల్లోకి నేరుగా చేరుతోంది అని మనం మీడియా ద్వారా మనకు తెలుస్తోంది. కల్లూరు ఎస్టేటు, దేవానగరు, కృష్ణనగరు, చెన్నమ్మ సర్కిల్ ఇవి కాలనీల పేర్లు. ఈ కాలనీల్లో నివాసం ఉంటున్నటువంటి ప్రజల ద్వారా వచ్చినటువంటి వ్యర్థ నీరు, మురుగునీరు హంద్రీ నది, ఒక్కలేరు వాగుల్లోకి డైరెక్ట్గా కలిపేస్తున్నారు. అంటే మరి ఏంటి, ఈ డ్రైనేజీ సిస్టమ్ ఏమవుతోంది? వాగులోకి కలపటం ఏమిటి? డ్రైనేజీ మురుగునీటిని, ఈ మురుగునీరు ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎక్కడ కలపాలి అనేటువంటిది అధికారులు ఆలోచన చేయాలి. అలాగే ఈ నీరు జుహరాపురం బ్రిడ్జి వద్ద కూడా, తుంగభద్ర నది దగ్గర జుహరాపురం బ్రిడ్జి అనేది ఒకటి ఉంది. ఆ బ్రిడ్జి దగ్గర కూడా ఈ మురుగునీరు తుంగభద్రలోకి వెళ్తూ ఉంది. అంటే ఈ నదిలోకి అనేక చోట్ల, ఒక చోట కాదు, అనేక చోట్ల నదిలోకి పట్టణంలో ఉన్నటువంటి డ్రైనేజీ వాటర్ అంతా వచ్చి కలుస్తోంది అని చెప్పి మనకు తెలుస్తోంది. నగర జనాభా, కర్నూలు నగర జనాభా 6 లక్షలు. ఒక కుటుంబం నుంచే బోల్డ్ వ్యర్థ పదార్థాలు, మురుగునీరు వస్తుంది ఉదయం నుంచి రాత్రి వరకు. మరి అలాంటిది 6 లక్షలంటే ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఈ కుటుంబాల నుంచి వచ్చేటువంటి మురుగంతా నదిలో కలిపితే ఆ నది పరిస్థితి ఏమిటి? అది మనం ఆలోచన చేయాలి. కర్నూలు, నంద్యాల, కడప కేసీ కెనాల్ కర్నూలు మధ్యలో ప్రవహిస్తుంది.
కర్నూలు, నంద్యాల, కడప ఈ కేసీ కెనాల్ అనేటువంటిది కర్నూలు మధ్యగా వెళుతుంది. పలు ప్రాంతాల్లో మురుగునీటిని కేసీ కెనాల్లోకి వదులుతున్నారు. చూడండి, పట్టణం మధ్యగా వెళ్ళేటువంటి కేసీ కెనాల్లోకి పట్టణం రెండు వైపులా ఉన్నటువంటి డ్రైనేజ్ నీళ్ళన్నీ కూడా రెండు వచ్చి కేసీ కెనాల్లో కలుస్తున్నాయి. మరి కేసీ కెనాల్ వాటర్ పరిస్థితి ఏమిటి? కాబట్టి చూడండి, కేసీ కెనాలు, తుంగభద్ర, అలాగే బండిమెట్ట, రాంభట్ల గుడి ప్రాంతాల దగ్గర నుంచి తుంగభద్రలోకి మురుగునీళ్ళు కలవటం అనేటువంటిది చాలా ప్రమాదంగా తయారైంది అని. ఈ మురుగునీరు భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాలు మళ్ళీ పైకి బోర్లు ద్వారా తోడినప్పుడు అవి కలుషితమై చర్మ వ్యాధులు, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు రావటం, ప్రజలకి ఆసుపత్రి పాలవటం, జలుబులు, దగ్గు, జ్వరాలు, డయేరియా సమస్యలు రావటం. ఈ సిస్టమ్, ఒక డ్రైనేజీ సిస్టమ్ అనేది మురుగునీరు ఎటుపోవాలి, ఈ టాయిలెట్ ఎటుపోవాలి, ఎక్కడ నిక్షిప్తం చేయాలి, ఎక్కడ భద్రపరచాలి, ఎటు నుంచి కెనాల్స్ తవ్వాలి అనేటువంటిది ప్రభుత్వ అధికారులు డిజైన్ చేసి ఇబ్బంది లేకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఒక ప్రజలు ఉండే చోట, ఒక గ్రామం కానీ, పట్టణం కానీ, నగరం కానీ, వాళ్ళకి కావాల్సింది ఏమిటి? డ్రైనేజీ, 2 నీరు, 3 విద్యుత్ సౌకర్యం, కరెంటు. ఈ 3 సౌకర్యాలు కంపల్సరీగా ఉండాలి మనుషులు నివసించేటువంటి ప్రాంతాల్లో. డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీరు సదుపాయం, విద్యుత్ సౌకర్యం, ఈ 3 కనుక ఉన్నట్టయితే తప్పనిసరిగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉంటారు, జబ్బుల బారిన పడకుండా ఉంటారు అనేది మనం గమనించాలి. ప్రభుత్వాలు కృషి చేస్తూనే ఉంటాయి. జిల్లా కలెక్టర్లు ఉంటారు, దానికి సంబంధించినటువంటి పారిశుద్ధ్య సిబ్బంది ఉంటారు, ఆరోగ్య సిబ్బంది ఉంటారు, కరెంటు సిబ్బంది ఉంటారు, విద్యుత్ శాఖ వాళ్ళు అందరూ ఉంటారు. రోడ్డు భవనాలు అదొక శాఖ ఉన్నది, ప్రత్యేకించి రోడ్ల నిర్మాణం ఉంటుంది. రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజీ కాలువలు ఉంటాయి. అలాగే కాలువల్లో బ్లీచింగు, ఫినాయిల్ చల్లేటువంటి సిబ్బంది ఉంటారు, అన్నీ ఉంటారు. కానీ ఈ మురుగునీరు మాత్రం తుంగభద్రలోకి కలుస్తూనే ఉంటుంది, కేసీ కెనాల్లోకి కలుస్తూనే ఉంటుంది. 6 లక్షల జనాభా ఉన్నటువంటి కర్నూలు పట్టణం ఎంత మురుగునీరు నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు కలుస్తూనే ఉంటుంది. ఇది చాలా ప్రమాదమైంది అని చెప్పి మీడియా ద్వారా మనకు తెలుస్తోంది. కాబట్టి అధికారులు గమనించి ఈ యొక్క దురవస్థని రూపుమాపి ప్రజలు మంచి ఆరోగ్యంగా ఉండేటట్టుగా కనుక కర్నూలు పట్టణ వాసులను కనుక చూసినట్లయితే ఆ పట్టణ ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉంటారని మనం భావిస్తున్నాం. ఈ మాటలు విన్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.